పోలవరం జిల్లాను పెద్దపులి బెంబలెత్తిస్తోంది. ఒకే రోజు 14 దూడలను చంపిన పెద్దపులి సమీపంలోని దండంగి కొండపైకి వెళ్లిపోయింది. దీంతో పెద్దపులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకి పెద్దపులి పీడ విరగడ కావాలని అధికారులు, ప్రభుత్వాన్ని జిల్లా వాసులు వేడుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను పెద్దపులి వణికిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ, దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో పెద్దపులి సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం ఒక్కరోజే 14 దూడలను చంపిన పెద్దపులి సమీపంలోని దండంగి కొండపైకి వెళ్లిపోయింది. దూడలు పెద్దపులికి బలి కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎప్పుడైతే పెద్దపులి దూడలపై దాడి చేసి చంపేసిందో దాన్ని బంధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 4 హనుమాన్ రెస్క్యూ టీమ్స్ మత్తు ఇంజక్షన్ల గన్స్ పట్టుకుని పెద్దపులి కోసం మాటు వేశాయి. బుధవారం రాత్రి నుంచి అటవీశాఖ అధికారుల బృందాలు గస్తీ కాస్తున్నాయి. పులిని సురక్షితంగా బంధించి విశాఖపట్నం జూ పార్కుకు తరలిస్తామని అటవీశాఖ అధికారులు స్థానికులకు భరోసా ఇస్తున్నారు. మరోవైపు గంగంపాలెం సమీప ప్రాంతాల ప్రజలు పెద్దపులి ఉన్న దండంగి కొండవైపు వెళ్లకుండా రాకపోకలు నిలిపివేశారు. గండిపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకుల వాహనాలను నిలుపుదల చేశారు. తోటల్లో మకా ఉండే రైతులను, పళ్లు ఏరేందుకు వెళ్లే కూలీలను సైతం పెద్దపులి ఉన్న వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల వ్యవధిలోనే 23 దూడలపై పెద్దపులి పంజా విసిరి హతమార్చింది. అటవీశాఖ అధికారులు నష్టపరిహారం ఇస్తామని చెబుతున్నా దూడలను కోల్పోయిన రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 4 నెలల నుంచి ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులిని ఈసారి ఖచ్చితంగా బంధిస్తామంటున్నారు అటవీశాఖ అధికారులు. అయితే పెద్దపులిని బంధించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.